గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. నిజమే. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల పేరుపై, స్టైల్పై, వారి నడకపై ఎన్నోసార్లు హెచ్చరించినా ఎవరు కూడా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దానివల్లనే ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయాలని కూడా నిస్సహాల స్థితిలో ఉంటున్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో కాదు, కొద్దిపోటి దండనం కూడా కావాల్సి ఉంటుంది. పిల్లల్ని బడిలో భయం లేదు, అలాగే ఇంట్లో భయం లేదు కూడా. అందువల్లనే ఈ యొక్క సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నాయి. అలాగే వాళ్ళు ఈ యొక్క రోజుల్లో రౌడీలుగా తయారవుతున్నారు. అపం శుభం తెలియని వాళ్ళని పొట్టును కూడా పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులో శిక్షలకు కూడా గురవుతున్నారు. నిజం, గురువు అంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది మీరే చెప్పండి. కొట్టొద్దు, తిట్టొద్దు అంటే చదవాళ్ళని, హోంవర్క్ అని కొట్టినా తిట్టిన టీచర్లది తప్పు. 5వ తరగతి నుండి కట్టిట్టు స్టైలు, అలాగే చినిగిన జీన్స్, అలాగే హెయిర్ స్టైల్ మీద కోల్పోవడం మరియు వెళ్ళేవారిన వచ్చేవారికి కామెంట్స్ చేయడం. కొంతమంది తల్లిదండ్రులు మావాడ చదువుకున్నా ఏమి కాదు అంటున్నారు. ఇది ఈ యొక్క సమాజం పరిస్థితి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరు బాబు నీకు కటింగ్ చేసినది అని అడిగితే మా నాన్న అని చెప్తారు. పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే ఒక పెన్ను కూడా ఉండదు. భయం ఉండాలని 2 దెబ్బలు వేద్దామంటే ఎటువంటి ప్రయోజనం కూడా లేదు అని భయం కూడా విడిచిపెట్టినారు. దానివల్లనే కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా? భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టుతంట. అలానే ఉంది ఈ యొక్క పరిస్థితి. పిల్లల వ్యవహారం కూడా స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, అలాగే కనీసం మందలించకూడదు. ప్రేమతో చెప్పాలంటే ఇది ఎలా సాధ్యం అని కూడా క్వశ్చన్ చేశారు. మరియు ఈ యొక్క సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పే కదా అన్నిటికీ కూడా ఆహ్వానం. అలాగే మాట్లాడుతూ మంచి నేర్పే వాళ్ళకి అంటే స్కూల్ అక్కర ఉండవు. ప్రవర్తన మార్చుకో అనే టీచర్ చిన్నప్పుడే కొడితే అదే ఒక పెద్ద నేరం అవుతుంది. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే అది మరణానికి కారణమవుతుంది. తల్లిదండ్రులకు నా మనవి ఒకటే, పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. అది చాలా తప్పు. అలాగే ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించబడదు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు. ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే ఒక గౌరవం, భయం ఉండేవాళ్ళు మరియు గౌరవం అంటే ఏమి అని నేర్పించేవాళ్ళు. పిల్లలకు మానసిక తరబితి కూడా ఇవ్వాలని కూడా మనం చేశారు. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు మరియు మీడియా 60%, కానీ 40% మాత్రం తల్లిదండ్రులే అని చెప్పవచ్చు. ఎందుకంటే కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ ఎలా తెలుస్తుంది? ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకి ప్రేమ, దోమ అనటం, సిగరెట్లు, మందులు మరియు బెట్టింగ్స్, డ్రగ్స్, దొంగతనాలు కూడా, రేపులు, హత్యలు కూడా చేస్తున్నారు. కనీసం ఒక్కరు అయినా మారుతారని ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ పెడుతున్నాము. ఇట్లు మీ వై సతీష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్, వరంగల్.